అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండల కేంద్రంలో కవయిత్రి ఆతుకూరి మొల్లను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట గిరిజన మహిళా మోర్చా కార్యదర్శి స్వప్నకుమారి, రాష్ట మోర్చా కార్యదర్శి కుంజం సత్యనారాయణమ్మ, ఓబీసీ జనరల్ కార్యదర్శి సూరిశెట్టి సూర్యచంద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి మొల్లా ఆశయాలను ప్రతి మహిళ గుర్తుంచుకుని ఆమె నడవడికను అనుసరించాలని చెప్పారు. శ్రీ ఆతుకూరి మొల్ల గారి యొక్క జయంతి సందర్భంగా గంగవరం మండలంలోని మన ఎవరైతే కుమ్మర వృత్తిని కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలకి ఈరోజు సందర్శించి వారి వృత్తిలో భాగంగా ఈరోజు ఎవరైతే మొల్ల ఆతుకూరి మొల్ల అనే మన యొక్క శ్రీ ముందుకు ఎలా అయితే వెళ్ళిందో ఆవిడ్ని స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క సమాజ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబానికి ఆమె ఇలా ఉండేది అనే దానికోసం మేము వీరికి తెలియజేయడానికి రావడం జరిగింది. ఆమె 19వ శతాబ్దం నాటి వ్యక్తిగా, అలాగే ఆవిడ 19వ శతాబ్దం నాటి వ్యక్తిగా ఉంటూ ఆమె యొక్క ప్రతి విషయంలో కూడా ఆమె కడప జిల్లా ఆంధ్ర బిడ్డ. కడప జిల్లాలో గోపవరం అనే మండలంలో గోపవరం అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈమె తల్లి మరణించినప్పుడు కూడా తండ్రి యొక్క స్ఫూర్తితో ధైర్యానికి ముందుకు వెళుతూ వాళ్ళ తండ్రి గారభంగా 6 కాండాలుగా ఆమె మంచి ఒక రామాయణాన్ని మన తెలుగు ఆంధ్ర బిడ్డలకి అందించినటువంటి గొప్ప మహనీయురాలు. కాబట్టి ఈరోజు ఆమె కోసం ఎంతో కొంత మేము కుమ్మరి తనం చేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి విద్య లేకపోయినా, చదువుకునే తెలివితేటలు లేకపోయినప్పటికీ ఆమె మీలో ఎలాగైతే ఎదిగిందో అటువంటి స్ఫూర్తిలో మీరు కూడా నిలుపుకొని మీ పిల్లల్ని మీరంతా ముందుకెళ్తూ మీరు సమాజంలో ఒక గుర్తింపుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారని వారి కుటుంబాలని తెలియజేస్తూ ఆమె గొప్పతనాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు వారి పెద్దమ్మ గారికి మనము ఆ కుటుంబాలకి సాల్వతో సత్కరించి మన యొక్క స్వీట్ గుర్తును ఆమె జయంతి సందర్భంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆమె జయంతిని వారందరూ కూడా స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని అదే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ యొక్క జయంతి పురస్కరించుకుని మరొకసారి మొల్ల అనే ఆమె ఇప్పుడు 15వ శతాబ్దం చివరి కాలంలో ఆ రోజుల్లో ఉన్న వ్యక్తి మొల్ల అనేది. ఆమె ఊరి పేరు ఆతుకూరు. ఆ రోజు ప్రతాపరుద్రుల కాలంలో ఆవిడ జీవించున్నారని ప్రతీక. ఇంకోటి ఏంటంటే ఆమె ఆ రోజుల్లోనే సంస్కృతం నేర్చుకొని 24,000 సంస్కృత పద్యాల్ని 771 పద్యాలుగా చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు తను ఆ రోజు కవిత్వం రాయడం జరిగింది. మొదటి కవయిత్రిగా రామాయణాన్ని రచించిన వ్యక్తిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు మొల్ల గారు. ఇది తెలుగులో బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో చాలా చక్కగా వివరించడం జరిగింది. రామాయణాన్ని రచించి మొల్ల యొక్క చరిత్ర జన్మదినంగా కలిసి బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. గంగవరం మండలంలో సన్మానం చేసాం అందరం కలిసి. సప్తకుమారి గారు, నేను